మోడీ మరొకసారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 2029 జమిలీ ఎన్నికలే జరుగుతాయి. నిన్న రామ్నాథ్ కోవింద్ ఇచ్చినటువంటి సిఫార్సుల్లో అదే కీలకమైనటువంటి దశల వారీగా జరపమని 29 నాటికి సెట్ రైట్ చేసేటట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ప్రాబ్లం లేదు, తెలంగాణకి ఫర్ ఎగ్జాంపుల్ లెక్క ప్రకారం ఇప్పుడు 2023 ఎన్నికలు జరిగినాయి కాబట్టి 28లో జరగాలి. కానీ దానికి ఇంకొక 1 ఇయర్ ఎక్స్టెన్షన్, లేదంటే కనుక రాష్ట్రపతి పాలన పెట్టి ముఖ్యమంత్రిగా తన్నే ఉంచి అంటే అదే ప్రభుత్వాన్ని కంటిన్యూ చేస్తూ ఇంకో 1 ఇయర్ పెంచుతారు. అదే సందర్భంలో తమిళనాడు 2 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతాయి, అప్పుడు వాళ్ళని 3 ఏళ్లకే పరిమితం చేస్తారు. అంటే నెక్స్ట్ రేపు మోడీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక 2029ని లేదా 34ని 29నే పెట్టుకుంటారని నేను అనుకుంటున్నా. పెట్టేసి ఎజెండాగా పెట్టి ఎన్నికలు ఏదన్నా జరగబోయేటప్పుడు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే, ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు ఎలక్షన్ 26లో జరగాలి, జరిగేటప్పుడు ఏం చెప్తారు, 3 ఏళ్ల కోసం ఎన్నికలు అని చెప్తారు. 3 ఏళ్ల కోసమే అని చెప్పి ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తారు. అలాగా చేయాలి. అట్లాగే తెలంగాణకి వచ్చేటప్పటికి ముందుకి ప్రీ పోల్గా ఇదే పోస్ట్ పోల్ ఎలయన్స్ ఇట్లాగా ఉంటాయి అన్నమాట. ఇలాగ చేసి ఫైనల్గా 29 నాటికి అందరికీ అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, అన్ని రాష్ట్రాలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరపాలని. అయితే దీనికి చాలా కసరత్తు ఉంటుంది. రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగ సవరణకి నరేంద్ర మోడీ సర్కార్కి 2/3 మెజార్టీ లోక్సభతో పాటు రాజ్యసభలో కావాలి. లేదా రాజ్యసభలో ఇప్పుడు కూడా వాళ్ళకి ఒక 4-5 తక్కువ ఉన్నాయి, డైరెక్ట్ కావాల్సినటువంటి సగం మెజార్టీకి. 2/3 అంటే ప్రాంతీయ పార్టీలు అనేక మద్దతు ఇవ్వాలి, లైక్ బీజేడీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇట్లాంటి వాళ్ళు, వీళ్ళందరూ మద్దతు ఇస్తారా? అప్పుడు ఇస్తేనే వర్కౌట్ అవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. ఏం జరుగుతుందో చూడాలి.